హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు సెక్షన్ 2లో కొన్ని క్వశ్చన్స్ అయితే చూద్దాం. 7th క్వశ్చన్ ఏమని అడిగారు అంటే మీడియన్ ఆఫ్ ఎ గ్రూప్ డేటాకి ఫార్ములా రాసి దాని టర్మ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీడియన్ ఆఫ్ ఎ గ్రూప్ డేటా ఫార్ములా ఏంటి? మీడియన్ ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. ఎల్ అంటే లోవర్ బౌండరీ ఆఫ్ median class, lower boundary of median class. N ante number of observations. CF ante cumulative frequency of preceding median class. F ante frequency of median class. H ante class size. ఇది ఈ క్వశ్చన్ అయితే ఇచ్చారు మనకి x² ప్లస్ y² ఈక్వల్స్ టు 10xy అని ప్రూవ్ చేసి ఇచ్చారు వాళ్ళే. మనం దాన్ని ఎలా ప్రూవ్ చేయాలి అంటే 2 log x ప్లస్ y ఈక్వల్స్ టు log x ప్లస్ log y ప్లస్ 2 log 2 ప్లస్ log 3 కింద అయితే దీన్ని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఏం చేద్దామంటే ఇది ఏదైతే ఉందో దానికి ప్లస్ 2xyని యాడ్ చేద్దాం. ప్లస్ y² ప్లస్ 2xy 10xy ప్లస్ 2xy. ఇక్కడ మనకి ఒక ఫార్ములా ఉంటుంది, a² ప్లస్ b² ప్లస్ 2ab ఈక్వల్స్ టు a ప్లస్ b హోల్ స్క్వేర్. ఆ ఫార్ములా ప్రకారం ఇది x ప్లస్ y హోల్ స్క్వేర్ అవుతుంది. x plus y whole square gives 10xy plus 2xy 12xy. Add log on both sides. అలాగా log x plus y whole square gives log 12xy. ఇప్పుడు ఇంకో ఫార్ములా ఏంటి? log a పవర్ m ఈక్వల్స్ టు m log a. ఇది ఒక ఫార్ములా. అండ్ log ABC equals to log A plus log B plus log C. ఇప్పుడు దాని ప్రకారం ఇది 2 log x plus y అవుతుంది. అండ్ ఇక్కడ ఎలా అవుతుంది? దీన్ని మనం log 12 plus log x అలా రాసుకోవచ్చు. log 12 plus log x plus log y. నెక్స్ట్ 2 log x plus y gives ఈ log 12 ఎలా రాసుకోవచ్చు? మళ్ళీ log 3 into 4 గా రాసుకోవచ్చు. log x ప్లస్ log y. ఇంకొక ఫార్ములా ఉంటుంది, log ab ఈక్వల్స్ టు log a ప్లస్ log b. దాని ప్రకారం 2 log x ప్లస్ y ఈక్వల్స్ టు log 3 ప్లస్ log 4 plus log x plus log y. 2 log x plus y equals to log 3 plus log 2 square plus log x plus log y. అలాగా దీన్ని మళ్ళీ ఇక్కడ log a పవర్ m లో ఉంది, దీన్ని 2 log 2 కింద రాసుకోవచ్చు. 2 log x plus y equals to log 3 plus 2 log 2 plus log x plus log y. మనం ప్రూవ్ చేయాల్సింది కూడా ఇదే, హెన్స్ ప్రూవ్డ్. ఇప్పుడు మనం 9th ప్రాబ్లం అయితే చూద్దాం. 9th ప్రాబ్లంలో ఒక స్ట్రిప్ ఆఫ్ విత్ 4 centimeters అనేది ఇచ్చాడు. అది ఒక సైడ్ ఆఫ్ ఇది స్క్వేర్, ఇది రెక్టాంగిల్ అలా జాయిన్ చేశాడు అన్నాడు. ఆ రెక్టాంగిల్ ఏరియా అనేది ఎంత ఉందంటే ఇది టోటల్ రెక్టాంగిల్ 77 అన్నాడు. అప్పుడు సైడ్ లెంత్ ఆఫ్ ద స్క్వేర్ కనుక్కోవాలి. అంటే ఏంటి? ఇలా ఉంది, ఇది ఒక స్క్వేర్,
ఇక్కడ ఇది 7 సెంటీమీటర్ ఇచ్చాడు. మనం ఇది ఎక్స్ అనుకుందాం. ఇది ఎక్స్ అనుకుంటే టోటల్ లెంత్ అవుతుంది, సారీ ఇది 4 ఇచ్చారు. టోటల్ లెంత్ ఎంత అవుతుంది? ఎక్స్ ప్లస్ 4. స్క్వేర్ లో అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. సో ఇది ఎక్స్ అవుతుంది, ఇది ఎక్స్ అవుతుంది, ఇది ఎక్స్ అవుతుంది. ఇది టోటల్ లెంత్ అవుతుంది, ఇది బ్రెడ్త్ అవుతుంది. ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఏంటి? ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈక్వల్స్ లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో నీకు ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఆల్రెడీ క్వశ్చన్ లో 77 సెంటీమీటర్ స్క్వేర్ కింద ఇచ్చాడు. లెంత్ అనేది ఎక్స్ ప్లస్ 4, బ్రెడ్త్ అనేది ఎక్స్. ఎక్స్ ప్లస్ 4 into x gives 77. X square plus 4x 77 ఇటు వస్తే -77 equals to 0. ఇప్పుడు దీని ఎలా x square plus 11x minus 7x minus 77 gives 0. x into x plus 11 minus 7 into x plus 11 equals to 0. X minus 7 equals to 0. X plus 11 equals to 0. X equals to 7. X equals to minus 11. ఇది ఇప్పుడు నీకు బ్రెత్ అనేది ఇంత వచ్చింది. దాన్ని లెంత్ అంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 7 plus 4 which gives 11 meters. అంటే ఏంటి? బ్రెత్ అనేది 7, లెంత్ అనేది 11. సైడ్ ఆఫ్ ద స్క్వేర్ అంటే అది బ్రెత్ కింద అర్థం. సో సైడ్ ఆఫ్ ద స్క్వేర్ అనేది 7 meters. ఇక్కడ 10th and 11th క్వశ్చన్స్ అనేవి సింపుల్ క్వశ్చన్స్. ఇవి మీరు డైరెక్ట్ గా చేయొచ్చు. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు ఈ ఫార్ములా అనేది ప్రూవ్ చేయాలి ఫ్రమ్ దిస్ వెన్ డయాగ్రామ్. ఇది ప్రాబబిలిటీ క్వశ్చన్. ఈ ప్రాబిలిటీ క్వశ్చన్ డైరెక్ట్ గా మీకు సమ్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్ చేస్తే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. 12th క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది మీకు ఎగ్జాంపుల్ క్వశ్చన్ 6th చాప్టర్ లో. ఇప్పుడు 12th ఆన్సర్ లో ఏపీ 21, 18, 15 సో ఆన్ అప్ టు అంటే ఈ నెంబర్స్ కి ఏపీ -81 ఇచ్చాడు. అప్పుడు విచ్ టర్మ్ అనేది -81 అవుతుంది అని కనుక్కోవాలి. అండ్ ఆల్సో ఏమని ఫైండ్ చేయమన్నాడు? విచ్ టర్మ్స్ బికమ్ 0 అని కూడా కనుక్కోవాలి. ఫస్ట్ ఏపీ 21, 18, 15 కి ఏపీ -81 అవుతుంది. అంటే ఏఎన్ అనేది -81, ఏ అంటే ఫస్ట్ టర్మ్ అంటే 21, డి అంటే A2 - A1 అంటే డి అంటే -3. nth టర్మ్ ఆఫ్ ఎన్ ఏపీ ఫార్ములా ఏంటి? A plus n-1 into d. -81 equals to 21 plus n-1 into -3. -81 equals to 21 minus 3n plus 3. -81 equals to 24 minus 3n. -81 minus 24 equals to -3n. n equals to -81 minus 24 అంటే 105. 105 by 3. 3 ones, 3 3s, 5. n equals to 35th టర్మ్ అవుతుంది. అండ్ ఆల్సో ఏమని అన్నాడు? విచ్ టర్మ్ బికమ్స్ 0 అన్నాడు. అప్పుడు an అనేది 0 కింద రాసుకోవాలి. 0 equals to 21 plus n-1 into -3. 0 equals to 21 minus 3n plus 3. 0 equals to 24 minus 3n. n equals to 24 by 3. n equals to 8th term. ఇంతే.